Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 560 points gain అయి 73,649 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 189 పాయింట్స్ గెయిన్ అయి 22,336 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 351 పాయింట్స్ గెయిన్ అయి 47,925 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మన రెగ్యులర్ వీడియోస్ ఆడియోస్ తో కంపేర్ చేస్తే ఇవాళ మీకు ఆడియో కొంత లో వాల్యూమ్ అనిపించవచ్చు, కొంత తక్కువ సౌండ్ అనిపించవచ్చు. బికాస్ నేను ఎక్కువ ఫీవర్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. బట్ ఇవాళ చాలా వరకు ఫీవర్ అయితే కంట్రోల్ అయింది, కానీ బాడీ ఇంకా కూడా కొంత వీక్ గానే ఉంది. సో మేబీ ప్రీవియస్ గా ఉన్నంత స్ట్రాంగ్ గా వాయిస్ ఉండకపోవచ్చు, కానీ నా మ్యాక్స్ పాసిబుల్ టోన్ తో నేనైతే మాట్లాడతాను, గట్టిగానే మాట్లాడతాను. ఒకవేళ మీకు చిన్నగా అనిపిస్తుంటే కొంత వాల్యూమ్ పెంచుకోండి, రెగ్యులర్ గా ఉండే వాల్యూమ్ కంటే కొంత ఎక్కువ పెంచండి. అండ్ ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ చాలా అన్యూజువల్ గా అనిపిస్తుంది. బికాస్ మీరు గమనించండి, ఓపెనింగ్ మంచిగా గ్యాప్ అప్ అయింది, అనుకున్న దానికంటే చాలా ఎక్కువ గ్యాప్ అప్, ఆల్మోస్ట్ 22,340 దగ్గరగా అయింది. బట్ అక్కడి నుంచి ఒక 150 పాయింట్స్ ఫాల్ అండ్ ఆ లో లెవెల్స్ నుంచి 180 పాయింట్స్ అబోవ్ దగ్గరగా మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తూ ఉండడం. పర్సనల్ గా నా ఒపీనియన్ చెప్తాను, మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే లో పెరిగిపోయింది, కానీ ఓపెనింగ్ నుంచి కూడా నేను మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఈవెన్ రికవర్ అవుతున్నప్పుడు కూడా ఈ 22,280 మార్క్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రీవియస్ డేస్ నుంచి అనుకుంటూ వచ్చాను కదా, దీనికి రిట్రేస్మెంట్ కూడా డ్రా చేసుకుని 280 ఇంపార్టెంట్ లెవెల్ అని. మోస్ట్ పాసిబుల్లీ ఇక్కడ మార్కెట్ ఇంతలా కన్సాలిడేట్ అవుతుంది కదా, సెకండ్ హాఫ్ లో డౌన్ సైడ్ కి క్లోజ్ అవుతుంది అనుకున్నాను, కానీ మార్కెట్ ఓపెనింగ్ ని కూడా బ్రేక్ చేసి, ఇంతటి ఫాల్ ని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ ఇంత స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతుందని అయితే అనుకోలేదు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ని షేర్ చేయాలి. ఒకటి, మార్కెట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎలా ఉందని. సెకండ్, ఫండమెంటల్ గా మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు కనిపించని బట్ మనం ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ ఏంటి అని. బికాస్ మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు కదా వీడియోస్ అన్ని, ఈవెన్ మన ఛానల్ కింద కూడా చాలా సార్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఐపాక్ చెప్తున్నారు మీరని. మెజారిటీ ఆఫ్ పాయింట్స్ మనకు ఐపాక్ తెలుస్తాయి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో. బట్ కొన్నిసార్లు మార్కెట్ ప్రెసెంట్ పట్టించుకోకపోతున్నా కొన్ని మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ మనకు క్లియర్ గా కంటికి కనిపిస్తుంటాయి. బట్ ఓన్లీ బికాస్ మార్కెట్ ఈ రోజు రియాక్ట్ అవ్వలేదు కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. వాటిని ఇంపార్టెంట్ గా ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇవాళ మార్కెట్ ఎందుకని పెరిగింది నేను మీకు ఫ్రైడే వీడియోలోనే క్లియర్ గా చెప్పాను. ఒకవేళ మనకి ఈ వీకెండ్ లో ఎటువంటి అప్డేట్స్ కానీ రాకపోతే, ఇరాన్ ఆర్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి రాకపోతూ ఉంటే, దెన్ ఆబ్వియస్లీ వాళ్ళు వార్ నుంచి వెనక్కి వెళ్లారని అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ రీసెంట్ ఫ్రైడేనా ఇరానియన్ ప్రెసిడెంట్ గారు ఒక స్పీచ్ నిచ్చారు. ఆ స్పీచ్ లో ఎక్కడ కూడా ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తున్నట్టు ఆర్ లేదంటే రీసెంట్ గా ఉంటున్న వార్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నట్టు ఎక్కడ కనిపించలేదు. సో దీన్ని బట్టి క్లియర్ గా వాళ్ళు యుద్ధ వాతావరణాన్ని పెంచుకోవాలనుకుంటున్నట్లయితే కనిపించట్లేదు. మన లాస్ట్ వీడియోలో, లాస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు, వాళ్ళు ప్రపంచానికి ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళు ప్రపంచానికి కాదు ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నది వాళ్ళ ప్రజలకి. బికాస్ పొలిటికలీ వాళ్ళ ప్రజల దృష్టిలో వాళ్ళు హీరోలుగా ఉంటే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు చేస్తున్న చర్యలు బోత్ ఇజ్రాయెల్ సైడ్ నుంచి కానీ ఇరాన్ సైడ్ నుంచి కానీ వాళ్ళ పీపుల్ ని సాటిస్ఫై చేశాయి. కాబట్టి ఇంకొక స్టెప్ రాంగ్ సైడ్ అయితే వాళ్ళు తీసుకుంటారని పర్సనలీ నేను ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. ఈవెన్ మార్కెట్ కూడా వీకెండ్ లో ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ రాకపోతూ ఉండడం, ఏం వీకెండ్స్ లోనే రావాలా, ఇవాళ లేకపోతే రేపో రావచ్చు కదా నెగిటివ్ అప్డేట్. ఫ్రెండ్స్, లాస్ట్ జరిగిన 3 అటాక్స్ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసింది కదా, ఐ మీన్ సిరియాలో ఉంటున్న వాళ్ళ ఎంబసీ మీద అటాక్ చేశారనే అప్డేట్స్ వచ్చాయి కదా, అది జరిగింది వీకెండ్ లోనే. దానికి తిరిగి ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు అన్నది వీకెండ్ లోనే. దానికి తిరిగి ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారని, దానికి ఇరాన్ ఎలాగో యాక్సెప్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారన్నది కూడా మార్కెట్ క్లోజ్ అయిన పాయింట్ ఆఫ్ టైం లోనే, హాలిడేస్ ఉంటున్న పాయింట్ ఆఫ్ టైం లోనే. సో పాసిబుల్లీ ఏం జరిగినా అది ఖచ్చితంగా వీకెండ్ లోనే జరగాలనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టు ఏ అప్డేట్ రాకపోతుండడం వార్ రిలేటెడ్ గా, సో ఇంకా నుంచి ఏ అంత సీరియస్ అప్డేట్ ఉండదని, ఈవెన్ ఉన్నా సరే అది మార్కెట్ అంత సీరియస్ గా తీసుకుంటుందని పర్సనల్ గా నేను అనుకోవట్లేదు. సో ఇవాళ మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం అదే, వార్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ కూల్ ఆఫ్ అయి ఉంటుందని. ఫ్రెండ్స్, కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అండ్ ఈవెంట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఇవాళ మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక నెంబర్స్ వస్తాయి. 6 o'clock వరకు కూడా వెయిట్ చేస్తాను, ఫుల్ డేటా నాకు కానీ కనిపిస్తే అనాలిసిస్ చేసి 6:30, 6:45 కన్నా నేను మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను. బట్ అప్పటికి సరైన డేటా రాకపోతూ ఉంటే అది రేపటి న్యూస్ వీడియోలో కవర్ చేస్తాను. ఏదైనా బిగ్ షాకింగ్ గా ఉందనుకోండి, బిగ్ నెగిటివ్ గా కానీ బిగ్ పాజిటివ్ గా కానీ, అది నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను, దాన్ని పక్కన ఉంచండి. నెక్స్ట్ వీక్ అంతా కూడా మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ వీక్. పర్టికులర్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కాదు, యుఎస్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా. యుఎస్ ఈక్విటీ మార్కెట్స్ ఒక రియాక్షన్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి యుఎస్ లో టాప్ 7 కంపెనీస్ లో 4 కంపెనీస్ దగ్గరగా ఈ వీక్ లోనే నెంబర్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి. అండ్ S&P 500 లో ఆ 500 కంపెనీస్ లో 40% ఆఫ్ ద కంపెనీస్ నెంబర్స్ ఈ వీక్ లోనే ఉండబోతున్నాయి. సో యుఎస్ కు సంబంధించి ఈ వీక్ అంతా కూడా రిజల్ట్స్ రిలేటెడ్ గా అండ్ వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ పరంగా కూడా మార్కెట్ ని డ్రైవ్ చేసే వీక్ కాబట్టి అది మన మార్కెట్స్ పై కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇదేంటిది, ఇండియన్ కంపెనీస్ నెగిటివ్ గా పోస్ట్ చేసినా మన ఇండియన్ కంపెనీస్ కే లాస్, యుఎస్ కంపెనీస్ పోస్ట్ చేసినా మన ఇండియన్ కంపెనీస్ కే లాసా అంటే ఎస్, బికాస్ యాక్సెంచర్ వాళ్ళు మా రిజల్ట్
రిజల్ట్స్ అంత బెస్ట్ గా ఉండవని చేసిన ఒక్క కామెంట్స్ తో మన ఇండియన్ ఈక్విటీకి సంబంధించిన ఐటీ స్టాక్స్ అన్ని కూడా డ్రాప్ అయ్యాయి. ఇన్ఫోసిస్ అయితే ఏకంగా 15% దగ్గరగా ఫాల్ అయింది. సో అక్కడ ట్రెండ్ ఎలా ఉంది, పర్టికులర్ గా ఐటీ స్టాక్స్ పరంగా ట్రెండ్ ఎలా ఉందనేది మనం జాగ్రత్తగా గమనించాలి. అండ్ టాప్ 7 స్టాక్స్ లో 4 స్టాక్స్ లైక్ టెస్లా కానివ్వండి, మెటా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అదే గూగుల్ వాళ్ళు కూడా ఈ వీక్ లోనే నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. సరే ఇవి ఎలా ఉన్నా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో మోస్ట్లీ ఐటీ స్టాక్స్ నే కదా ఇంపాక్ట్ చేస్తాయి, అంతకు మించి ఉండదు కదా అని మనం లైట్ వెయిటేజ్ ని ఈ ఫ్యాక్టర్ కి ఇవ్వచ్చు. బట్ ఇదే వీక్ లో రాబోతున్న 26th ఏప్రిల్ రాబోతున్న PCE డేటాని మాత్రం నెగ్లెక్ట్ చేసి చూడొద్దు. రీసెంట్ గా ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు కూడా నెక్స్ట్ రాబోతున్న PCE డేటా 2.8% ఆన్ ఇయర్ ఇయర్ కంటే పెరుగుతూ ఉంటే మాత్రం వడ్డీ రేట్లు రిలేటెడ్ గా, వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా వాళ్ళు అనుకుంటున్న థీమ్ చేంజ్ అవ్వచ్చనేలా నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. బాగా గుర్తుంచుకోవాలి ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్. రీసెంట్ టైమ్స్ లో బాండ్ డీల్స్ 4.6 మార్క్ అబోవ్ వెళ్ళింది. ఈవెన్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ రిలేటెడ్ గా ఏముండదని మార్కెట్ నమ్ముతున్నా బాండ్ డీల్స్ డ్రాప్ అవ్వలేదు. బాండ్ డీల్స్ ఇంకా 4.6 అబోవ్ మార్క్ దగ్గరకే ఉన్నాయి. అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ డేటా లైక్ 1 or 2 వీక్స్ బ్యాక్ నుంచి మీరు యూఎస్ డేటా పాయింట్స్ ని గమనిస్తే PPI డేటా కానీ అండ్ CPI డేటా కానీ ఈ రెండు కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ ని నెగిటివ్ గా బీట్ చేశాయి. ఐ మీన్ మార్కెట్ కూల్ అవుతుంది అనుకుంటే ఇన్ఫ్లేషన్ అవి పెరిగాయి. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, బాండ్ డీల్స్ పెరిగాయి. అండ్ ఫెడ్ వాళ్ళు చెప్పింది క్లియర్ గా PCE డేటా కోసం చూస్తున్నాం, అది కానీ 2.8% కంటే హైయర్ ఉంటే మేము ప్రీవియస్ గా చెప్పిన స్టేట్మెంట్ నుంచి యూటర్న్ తీసుకుంటాం అనేలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి 26th ఏప్రిల్ రాబోతున్న PCE డేటా కానీ మార్కెట్ ని డిసప్పాయింట్ చేస్తూ 2.933 అబోవ్ కూడా వస్తూ ఉంటే దెన్ ఫెడ్ వాళ్ళు చెప్పాల్సిన నీడే లేదు, మార్కెటే డిసైడ్ అవుతుంది నెక్స్ట్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల పరంగా తీసుకునే స్టాండ్ ఈక్విటీ మార్కెట్స్ కి అగైనెస్ట్ గానే ఉంటుందని. సో బాండ్ డీల్స్ 4.6 దగ్గర ఉన్నాయి, డాలర్ ఇండెక్స్ 106 దగ్గర ఉంది. PPI CPI డేటా అండ్ రీసెంట్ గా ఉంటున్న జాబ్స్ డేటా ఏవి కూడా ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ గా రావట్లేదు. వీటన్నిటికి అడిషన్ గా PCE డేటా కూడా డిసప్పాయింట్మెంట్ చేస్తే, ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువగా వస్తే నో డౌట్ అది మార్కెట్ పరంగా నెగిటివ్ ఫ్యాక్టర్ గా టర్న్ అవుతుంది. అండ్ అగైన్ చెప్తున్నాను ఏప్రిల్ 26th ఈ డేటా పాయింట్ వస్తుంది. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అది తర్వాత ట్రేడింగ్ సెషన్ అయిన 29th ఏప్రిల్ మండే మన మార్కెట్స్ పై ఇంపాక్ట్ ని చూపిస్తుంది. సో ఇది నేను ఫండమెంటల్ గా మార్కెట్ లో చూస్తున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్, నెగిటివ్ గా చూస్తున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్. యాక్చువల్లీ నేను ఈ బాండ్ డీల్స్ కానీ అండ్ వస్తున్న స్ట్రాంగ్ ఎకానమీ రిలేటెడ్ గా డేటా పాయింట్స్ కానీ రియాక్షన్ ని ఎక్స్పెక్ట్ చేసేది ఎలక్షన్స్ టైం పీరియడ్ లో. ఎలక్షన్స్ అంతా కంప్లీట్ అయితే అప్పుడు మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అయి లిటిల్ కరెక్షన్ వస్తుందని. బట్ ఫెడ్ వాళ్ళు ఎప్పుడైతే రీసెంట్ గా PCE డేటాను చూస్తున్నాను 2.8% కంటే హైయర్ గా వచ్చిందంటే నా స్టాండ్ మార్చుకుంటాననేలా ఫెడ్ చైర్మన్ చెప్తున్న మాటలకి ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్ కి ముందే ఇప్పుడు వస్తున్న PCE డేటా పాయింట్స్ తోనే మార్కెట్ లో ఒక సెంటిమెంట్ ఎదర్ అది బులిష్ గా ఉండాలా బేరిష్ గా ఉండాలనేది డిసైడ్ అవుతుంది అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. సో ఇది వింటున్నప్పుడు కొంత నెగిటివ్ గా అనిపిస్తుంది, కానీ FIS గురించి మాట్లాడితే అది కొంత పాజిటివ్ గా కనిపిస్తుంది. FIS లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లాస్ట్ ఫ్రైడే అయిన 19th ఏప్రిల్ నా బై సైడ్ కి వచ్చారు 129 crores దగ్గరగా. రీసెంట్ టైమ్స్ లో మీరు కాన్స్టెంట్ గా FIS ఒక సెల్లింగ్ ని చూస్తూ వచ్చుంటారు. 22,000 crores అరౌండ్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. సో అది కొంత కూల్ ఆఫ్ అయిందా అనేలా ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అండ్ ఫ్రైడే లో నుంచి అప్ సైడ్ కి స్ట్రాంగ్ గా మార్కెట్ రికవర్ అవుతుండడం, షార్ట్స్ కూడా మార్కెట్ లో కవర్ చేసుకుంటున్నారు. బట్ స్టిల్ ఇంకా 65% షార్ట్స్ ఉన్నాయి కాబట్టి స్టిల్ ఇంకా మార్కెట్ లో షార్ట్ కవరింగ్ అనే ఎక్స్పెక్టేషన్స్ ని ఉంచొచ్చు. సో క్యాష్ పరంగా బై సైడ్ కి వచ్చారు, దానికి ఫాలో అప్ చూడాలి. బికాస్ వన్ డే మేబీ లో వాల్యూమ్స్ ఉండడం కారణంగా ఆ రోజు మొత్తం మార్కెట్ పరంగా లో వాల్యూమ్స్ ఉన్నాయి, దాని కారణంగా సెల్ సైడ్ మనకి కొంత ఎక్కువ సిగ్నిఫికెన్స్ కనిపించకపోయిండొచ్చు. ఇవాళ కూడా బై సైడ్ FIS కనిపిస్తుంటే ఈక్విటీ సైడ్ వాళ్ళు బై సైడ్ కుంటున్నట్టు FNO పరంగా కూడా షార్ట్ కవరింగ్ ప్రెసెంట్ కనిపిస్తుంది. కాబట్టి ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ వెళ్తూ 50% దగ్గరికి షార్ట్ కవరింగ్ వెళ్తున్న మార్కెట్ ఆల్ టైమ్ హై మార్క్ ని ఈజీగా టచ్ అవుతుంది. సో FIS ఒక ట్రెండ్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా నెగిటివ్ గా ఉంటున్నది కాస్త కొంత చేంజ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ మార్కెట్ లో ఉంటున్న అన్ని పాయింట్స్ ని సమరైజ్ చేస్తే ఫండమెంటల్ గా చూడాల్సిన డేటా పాయింట్స్ మాత్రం మార్కెట్ లో నెగిటివ్ గా ఉన్నాయి. గ్లోబల్ గా చూడాల్సిన పాయింట్స్ మాత్రం బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి, ఎకానమీ రిలేటెడ్ గా డేటా పాయింట్స్ నెగిటివ్ గా వస్తున్నాయి. ఫెడ్ వాళ్ళు చేసిన కామెంట్స్ కూడా నెగిటివే. నెక్స్ట్ PCE డేటా చూసి డిసైడ్ చేస్తామంటున్నారు. అన్లెస్ ఆ PCE డేటా వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ వాళ్ళు అనుకున్నట్టు వస్తే తప్పించి దానికి అగైనెస్ట్ గా వస్తూ PCE డేటా కానీ 2.8% కంటే హైయర్ వస్తుంటే మాత్రం దెన్ ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏదైతే ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాం బాండ్ డీల్స్ పరంగా అది మార్కెట్ లో నెగిటివ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఫండమెంటల్ గా ఉంటున్న ఆస్పెక్ట్. బట్ మార్కెట్ ప్రైజే కదా అన్నిటికంటే ముందుంటుంది, డేటా పాయింట్స్ తర్వాత వస్తాయి, ప్రైస్ ముందు రియాక్ట్ అవుతుంది. ఆ ప్రైస్ రియాక్షన్ ని చూస్తే మార్చి 20 నుంచి ఏప్రిల్ 10th వరకు వెళ్ళిన 10,000 పాయింట్స్ ర్యాలీ విత్ ఇన్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో మళ్ళీ 1000 పాయింట్స్ ఫాలో అవుతూ ఈ ఎంటైర్ మూవ్ ఇంకా మార్కెట్ ప్రీవియస్ గా ఉన్న వాటన్నిటిని బ్రేక్ చేసింది, అప్ సైడ్ కి వెళ్ళింది. ఇంకా స్ట్రాంగ్ బులిష్ గా ఉంది అనుకునే ఒక యుఫోరియాని బ్రేక్ చేస్తూ మళ్ళీ అగైన్ మార్కెట్ కింద పడిపోతుందని ఒక భయాలను అయితే క్రియేట్ చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సిందంతా మార్కెట్ ఈ సేమ్ అప్ ట్రెండ్ లోనే ఉందా,
ఆర్ రీసెంట్ గా ఉంటున్న ఈ ఫాల్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా అని. ఓవరాల్ మంత్లీ వీక్లీ చార్ట్స్ లోకి వెళ్తే మీకు మార్కెట్ బులిష్ గానే కనిపిస్తుంది. బట్ డైలీ అండ్ ఆ డైలీ బిలో క్యాండిల్స్ కి వస్తున్నప్పుడు మార్కెట్ ఒక టెక్స్చర్ లో మనకు క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తాయి. అలా క్వశ్చన్ మార్క్స్ ఉంటున్నప్పుడే నేను ప్రీవియస్ గా ఫాలో అవుతున్న ఇండికేటర్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఏ మూవ్ అయినా మనకి రియల్ మూవా కాదా అని తెలియాలంటే ఆ మూవ్ వచ్చిన తర్వాత వస్తున్న రిట్రేస్మెంట్ 50% ని దాటకూడదు. అది పెరుగుతున్నప్పుడు ఫాలో అవడంలో కానివ్వండి ఆర్ ఫాలో అయిన తర్వాత పెరగడంలో కానివ్వండి 50% దాటిందంటే ప్రీవియస్ మూవ్ ఫేక్ మూవ్ అని. సో ఇప్పుడైతే 50% అబౌవ్ దాటి క్లోజ్ అయింది. అసలు రిస్కే తీసుకోకూడదు. నేను స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కోసం చూస్తాను. అలా వచ్చి మళ్ళీ పడిపోతుందేమో భయపడే వాళ్ళు 61.8% రిట్రేస్మెంట్ కోసం అయితే చూస్తారు. అలా చూస్తే 22,393 అంటే 22,400 అరౌండ్ వస్తుంది. ఆన్ క్లోజింగ్ ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ లో నో డౌట్ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ కి వెళ్ళి ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసిన కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మూవ్ అంతా కూడా మనకి జీరో అవుతూ ఈవెంట్ కారణంగా వచ్చినాము. ఆ ఈవెంట్ లేదనే సరికి మళ్ళీ రికవర్ అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ ఈ లెవెల్ అబౌవ్ వస్తుంది. బట్ ఈవెన్ 50% లెవెల్ అబౌవ్ కూడా కొంత రిస్క్ తీసుకొని మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ వ్యూ ని ఫార్మ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నాకు చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ లో రేంజ్ బౌండ్ ఆర్ బులిష్ వ్యూ ఉంది కాబట్టి బేరిష్ వ్యూ లేదు కాబట్టి నేను 50% అబౌవ్ క్లోజింగ్ లోనే మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా అప్ సైడ్ డైరెక్షన్ ఉండొచ్చు అనేలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అబౌట్ 22,280 నేను ఎక్స్పెక్ట్ చేసినది 22,540 అది కూడా బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే ఆల్ టైమ్ హైస్ మార్కెట్ లో పాసిబుల్ అనేలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు నేను చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ లో బులిష్ గానే ఉంటున్నాను. సో ఇందాక డేటా పాయింట్స్ ఏది చెప్పకుండా ఈ రిట్రేస్మెంట్ ని చూపించి మార్కెట్ బులిష్ గా ఉంటుందనే ఒక వ్యూనే షేర్ చేస్తుండొచ్చు. బట్ ఇందాక నేను మీకు అంత డేటా పాయింట్స్ పీసీ డేటా గురించి ఇన్ఫ్లేషన్ గురించి ఈ బాండ్ ఈల్స్ గురించి ఇంత చెప్పడానికి ప్రధాన కారణం నేనేమనుకుంటున్నాను అనేది అసలు పాయింటే కాదు. 26th రాబోతున్న డేటా పాయింట్ మార్కెట్ ని ఎలా అయినా టర్న్ చేస్తుంది. గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ని మార్కెట్ లో స్ట్రాంగ్ గా తీసుకురాగలుగుతుంది. బికాస్ మన వ్యూస్ అన్ని కూడా వారికి ముందు ఈవెన్ నేను బులిష్ గా ఉన్నా ఆ టైంలో ఏం జరిగింది 1000 పాయింట్లు మార్కెట్ పడింది. నా వ్యూ అయినా మ్యాటర్ అవుతుందా? కాదు. గ్లోబల్ గా వస్తున్న పాయింట్సే మార్కెట్ కి మ్యాటర్ అవుతాయి. కాబట్టి మీరేమనుకుంటున్నారు నేనేమనుకుంటున్నా అనేది కాకుండా మార్కెట్ లో ఈవెంట్స్ ఉంటే మార్కెట్ లో ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం అలర్ట్ గా ఉండాలి. సో నేను పర్టికులర్ గా ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ కి అయితే బులిష్ గానే ఉన్నాను. బట్ 26th ఏప్రిల్ రాబోతున్న డేటా పాయింట్ మార్కెట్ ని ఎటైనా టర్న్ చేయగలదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్న మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఐటీ ఎంప్లాయీస్ పరంగా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో టీసీఎస్ వాళ్ళు వాళ్ళ హెచ్ఆర్ పాలసీని అప్డేట్ చేశారని ఎవరెవరికైతే 60% కంటే తక్కువ అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి అసలు పర్ఫార్మెన్స్ బోనస్ ని ఇష్యూ చేయరనేలా 60% కంటే తక్కువ అటెండెన్స్ అంటే ఎక్కువ లీవ్స్ అలా పెడుతున్న వాళ్ళకి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఉండదనేలా ఎవరికైతే 60 to 75% అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి 50% ఆఫ్ ద పర్ఫార్మెన్స్ బోనస్ ని ఇస్తారనేలా ఎవరికైతే 75 కంటే ఎక్కువ 85 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి 70% ఆఫ్ ద బోనస్ అండ్ ఎవరికైతే 85% కంటే ఎక్కువ ఉంటుందో అటెండెన్స్ అనేది వాళ్ళకి 100% పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ ఉంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది అఫీషియల్ గా టీసీఎస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నది కాదు. బట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ తో అప్డేట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ దీని రిలేటెడ్ గా టీసీఎస్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇస్తారు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ 85% అటెండెన్స్ ని టీసీఎస్ ఎక్స్పెక్ట్ చేసినట్లు ఇది నిజమైతే లెట్స్ సీ టీసీఎస్ వాళ్ళు దీనికి అఫీషియల్ గా కమ్యూనికేషన్ ఇస్తారా అని. అండ్ ఎవరైనా టీసీఎస్ ఎంప్లాయీస్ ఉంటే ఇది నిజంగా మీ వరకు వచ్చిందా దీని రిలేటెడ్ గా ఏదైనా డిస్కషన్స్ ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ రిజల్ట్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి అండ్ స్టాక్ ఇవాళ 10% దగ్గరగా ఫాలో అవడం చూసి మనం అందరం ఏమనుకుంటాం రిజల్ట్స్ బ్యాడ్ గా ఉన్నాయనుకుంటాం కదా. కానీ కాదు. రిజల్ట్స్ ఇవాళ 8 o'clock ముందు వరకు కూడా వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఎవరికైనా చూపిస్తే ది బెస్ట్ నెంబర్స్ ఐటీస్ లో రీసెంట్ టైమ్స్ లో వస్తున్న నెంబర్స్ లో ది బెస్ట్ నెంబర్స్ అని చెప్తారు. రెవెన్యూలో ఆల్మోస్ట్ 3% పైగా గ్రోత్ అండ్ FY24 వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కంటే బెటర్ రెవెన్యూ గ్రోత్ ని వీళ్ళు తీసుకురాగలిగారు. మార్జిన్స్ పరంగా ఎక్కడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా వీళ్ళు 8 o'clock కి వాళ్ళ మార్నింగ్ కండక్ట్ చేసిన కాన్ఫరెన్స్ కాల్ లో ఇన్వెస్టర్ మీట్ లోనే స్టార్ట్ అయింది. రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి. అందులో మొదటిది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా FY25 కూడా ఛాలెంజింగ్ గానే ఉంటుంది ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నారు. గత 2-3 క్వార్టర్లు బ్యాక్ నుంచి చూస్తే ఎలా ఉందో ఎన్విరాన్మెంట్ ఇప్పుడు కూడా అలానే ఉందని పెద్దగా మార్పులు ఏం రాలేదని అండ్ కమింగ్ టైమ్స్ లో మార్జిన్ ని వీళ్ళు ఇంప్రూవ్ చేయలేరని ఇది గుర్తుంచుకోండి. బికాస్
బికాస్ దీని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని మాట్లాడుకోవాలి. మార్జిన్ అయితే ఇంప్రూవ్ చేయలేరని, గ్రోత్ మీద ఫోకస్ చేస్తూ మార్జిన్స్ ని ఫ్లాట్ గా మెయింటైన్ చేస్తారు FY25 అని కామెంట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ వీళ్ళ స్టాండ్ ని మీరు గమనిస్తే, అంటే వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్స్ ని చాలా టైం బ్యాక్ నుంచి మీరు ఫాలో అవుతూ వస్తే వీళ్ళ మేనేజ్మెంట్ ఒక మాటకి స్టిక్ అయింది. ఆల్మోస్ట్ ఒక 6 క్వార్టర్స్ బ్యాక్ నుంచి గమనిస్తూ వస్తే మేనేజ్మెంట్ చెప్తూ వచ్చిన మాట, నెక్స్ట్ మీడియం టర్మ్ లో 200 to 300 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వాళ్ళ మార్జిన్స్ ని పెంచుకుంటారని చెప్పారు. అది చెప్పిన దగ్గర నుంచి ఒక సంవత్సరం పైగా అయిపోయింది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ సంవత్సరం కూడా మార్జిన్స్ పెరగవు, ఫ్లాట్ గా ఉంటాయి అంటున్నారు. అంటే వీళ్ళు చెప్పిన దగ్గర నుంచి 300 బేసిస్ పాయింట్స్ మార్జిన్స్ పెరగాల్సినవి కాస్త ఇంకా అవే మార్జిన్స్ మెయింటైన్ అవుతాయని చెప్తూ ఉండడం మార్కెట్ డిసప్పాయింట్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ బెస్ట్ నెంబర్స్ తో ఇలా డిసప్పాయింట్ అయింది. ఒకవేళ వీక్ నెంబర్స్ ని కానీ పోస్ట్ చేసి కామెంటరీ చేస్తుంటే మాత్రం 37 టైమ్స్ అబోవ్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్స్ లో చూస్తే అది వెరీ ఎక్స్పెన్సివ్. ఐటీ స్టాక్స్ ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ద ఇతర స్టాక్స్ తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్. దాంతో ఇంకా బిగ్ ఫాల్ మనకు కనిపించేదేమో. నెంబర్స్ బాగుంటుండడం కొంత ప్రొటెక్ట్ అయింది. ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రీవియస్ గా మేనేజ్మెంట్ చేసిన కామెంట్స్ తో స్టాక్ ప్రీమియం వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. వీళ్ళు చెప్పిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 200% పైగా స్టాక్ పెరిగింది. అండ్ 3 ఇయర్స్ లో, లాస్ట్ 3 ఇయర్స్ లో స్టాక్ 3 టైమ్స్ దగ్గరగా పెరిగింది, అబౌవ్ 300%. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వీళ్ళు మార్జిన్స్ ని 300 బేసిస్ పాయింట్స్ పెంచుకుంటారని చేస్తున్న కామెంట్స్. బట్ అవి ఎలాగో నెక్స్ట్ 1 ఇయర్ వరకు కుదరదని ఎలా వీళ్ళు కామెంట్స్ చేస్తుండడం ఇవాళ ఫాల్ మాత్రమే కాదు, ఈవెన్ ఇన్ ద మీడియం టర్మ్ స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళు చేసిన ఈ కామెంట్ కొంత ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తాయి. అగైన్ చెప్తున్నాను, నెంబర్స్ లో ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీలోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వోల్టాస్ గురించి మాట్లాడుకోవాలి. బయట ఎండలు ఎలా ఉంటున్నాయో మనకు కనిపిస్తుంది కదా. దీంతో పవర్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్, వాటి రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, వాటన్నిటికీ ఎలా అయితే బెనిఫిట్ జరుగుతుందో, ఈ ఎండ నుంచి ఉపశమనం కోసం వేసుకునే ఏసీస్ కానీ, వాడుతున్న రిఫ్రిజిరేటర్స్ కానీ, కూలర్స్ కానీ, వీటిని తయారు చేస్తున్న కంపెనీస్ కూడా అలాంటి బెనిఫిట్ దొరుకుతూ ఉందని, అందులో పర్టికులర్ గా వోల్టాస్ రిలేటెడ్ గా యూబీఎస్ వాళ్ళు ఐ థింక్ చాలా టైం బ్యాక్ కామెంట్ చేశారు వోల్టాస్ రిలేటెడ్ గా. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ Q4 బిజినెస్ డేటా వచ్చినప్పుడు కూడా వీళ్ళు కామెంట్ చేయలేదు. బట్ ఇప్పుడు యూబీఎస్ వాళ్ళు వస్తూ 885 అనుకున్నాం టార్గెట్, కానీ కాదు 1800 రూపీస్ కి స్టాక్ వెళ్తుందని. పర్టికులర్ గా రూమ్స్ లో యూజ్ చేసే ఏసీస్ పరంగా వోల్టాస్ వాళ్ళ మార్కెట్ షేర్, ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ షేర్ 19.5% నుంచి 23% కి FY26 లో వెళ్తుందని ఒక బిగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. 19.5 నుంచి 23, అదేం బిగ్ స్టేట్మెంట్, 50% అనలేదు కదా. అంటే ఫ్రెండ్స్, ఏసీ సెగ్మెంట్ లో ఎంత మంది ప్లేయర్స్ ఉంటారనేది మనకి బాగా తెలుసు. ఇంకా చాలా మంది మనం పేర్లు వినని ప్లేయర్సే చాలా మంది ఉంటారు. అందులో 1% మార్కెట్ షేర్ ని గెయిన్ అవడమే ఒక బిగ్ థింగ్. ఇక్కడ అంతా వాల్యూమ్ గేమ్ నడుస్తూ ఉంటుంది. అలాంటి దగ్గర మార్కెట్ షేర్ గెయిన్ అవుతుండడం ఒక చిన్న టాస్క్ అయితే కాదు. బట్ FY26 నాటికి 23% మార్కెట్ షేర్ తో లీడర్ గా వీళ్ళు ఎవాల్వ్ అవుతారని, అండ్ కన్స్యూమర్ సెగ్మెంట్ పరంగా కూడా వీళ్ళ ఇతర ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేస్తారన్నారు కదా. అది బ్రేక్ ఈవెన్ FY26 కి అవుతుందని, అండ్ ఆల్మోస్ట్ ఆ పాయింట్ లో వీళ్ళకుంటున్న ఇతర బిజినెస్ తో కంపేర్ చేసిన సిగ్నిఫికెంట్ రెవెన్యూ షేర్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ అపార్ట్ ఫ్రమ్ ఏసీస్ వీళ్ళు డెరైవ్ చేసుకోగలరని. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ 1800 ఇస్తున్నట్టు యూబీఎస్ వాళ్ళు కామెంట్స్ చేస్తుండడం కూడా స్టాక్ కి వాళ్ళ పెరగడానికి ఇంకొక ప్రధాన కారణం. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ లో MDH అండ్ ఎవరెస్ట్ రిలేటెడ్ గా ఉంటున్న మసాలాలపై ఫస్ట్ సింగపూర్ వాళ్ళు, తర్వాత హాంకాంగ్ వాళ్ళు బ్యాన్ చేశారనేలా డేటా కనిపిస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఏ మసాలాలనైతే హాంకాంగ్ కి, సింగపూర్ కి సప్లై చేస్తున్నారో, పర్టికులర్ గా ఎవరెస్ట్ కి సంబంధించిన ఫిష్ కర్రీ మసాలా అండ్ MDH కి సంబంధించిన కొన్ని టైప్ ఆఫ్ మసాలా పౌడర్స్ పై పెస్టిసైడ్స్ లైక్ ఇథిలిన్ ఆక్సైడ్ అనే వాటిని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారని, అలాంటి కలిసి ఉన్న మసాలా పౌడర్స్ ఆర్ ఇంకే ఫుడ్ ఐటమ్స్ కూడా హ్యూమన్ కన్సంప్షన్స్ కి సరైనవి కాదనేలా హాంకాంగ్ అలాగే సింగపూర్ లో ఉంటున్న ఫుడ్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ CFS వాళ్ళు, సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒక నివేదికని రిలీజ్ చేస్తూ పబ్లిక్ దాన్ని కన్స్యూమ్ చేయొద్దని, అండ్ ఫర్దర్ గా కూడా ప్రొడక్ట్స్ ని వాళ్ళ ప్రజలకి అందుబాటులో ఉంచరనేలా వాటి సేల్ ని కూడా బ్యాన్ చేస్తూ డెసిషన్ తీసుకుంటూ ఉండడం కేవలం MDH కి సంబంధించిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ పౌడర్, కర్రీ పౌడర్, మిక్స్డ్ మసాలా పౌడర్, ఇవి ప్లస్ ఎవరెస్ట్ కి సంబంధించిన ఫిష్ కర్రీ మసాలా పౌడర్, ఇవే కాకుండా మిగిలిన ప్రొడక్ట్స్ లో కూడా ఇది కలిసి ఉందా అండ్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు కరెక్టే. అండ్ మిగిలిన దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా ప్రొడక్ట్స్ లో మనకి కన్సంప్షన్ చేయడానికి సరైన కానీ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయి, పెస్టిసైడ్స్ ఉంటే ఇక్కడ కూడా డెసిషన్ తీసుకోవడం అనేది, వెంటనే వాటి సేల్స్ ని బ్యాన్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, యూజువల్ గా స్పైసెస్ ఇంక్లూడింగ్ మిరపకాయలతో సహా
వాటిని పండిస్తున్నప్పుడు వాటిలో ఎక్కువ పెస్టిసైడ్స్ కలుపుతూ ఉంటారు బికాస్ ఎక్కువ క్రాప్ ని తీసుకురావడానికి. మన ఇండియాలో మోస్ట్లీ ఎలా ఉంటున్నా చెల్లుతుంది కానీ ఎక్కువగా రెగ్యులేషన్స్ ఉండవేమో, కానీ ఇతర దేశాల్లో మాత్రం టైం టు టైం టెస్టులు చేస్తూ ఏ ఎలిమెంట్స్ హ్యూమన్ కన్సంప్షన్ కంటే ఎక్కువ ఉంటాయనేది టెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఎక్కడైనా ఫారెన్ కి ఎక్స్పోర్ట్ అవుతూ వాటిని అక్కడ బ్యాన్ చేస్తున్నారనే అప్డేట్స్ మనకు వస్తుంటే ఇండియాలో కూడా ఆ ప్రొడక్ట్స్ ని మనం కొంత అవాయిడ్ చేయడం అనేది బెటర్ డెసిషన్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఇందాక చూపించిన ఈ పౌడర్స్ ని ఆల్రెడీ యూస్ చేస్తుంటే మాత్రం ఇమీడియట్ గా ఆపండి. బికాస్ ఇవి లో డోసెస్ లో ఇమీడియట్ గా మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. స్లోగా అక్యుములేట్ అవుతూ మన బాడీ పై ఇంపాక్ట్ ని చూపిస్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం ఇంపాక్ట్ అయ్యున్నా, అంటే ఈ కన్సంప్షన్ తీసుకొనున్నా, మనం దీని ప్రొడక్ట్స్ ని చాలా టైం వరకు వాడకపోతే స్లోగా మన బాడీ వాటిని ఎలిమినేట్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ ని ఆల్రెడీ కన్స్యూమ్ చేస్తూ ఉంటే దయచేసి వీటి నుంచి అవాయిడెడ్ ఉండండి. అండ్ మీరు కన్స్యూమ్ చేయకపోతున్నా బయట ఏ హోటల్స్ లో ఎలా వాడుతుంటారో తెలియదు కాబట్టి ట్రస్టెడ్ గా మీకు బాగా తెలిసిన వాటి దగ్గర వాళ్ళు కొంత నాణ్యమైనవే వాడుతుంటారన్న వాటి దగ్గరే అవుట్ సైడ్ ఫుడ్ ని తీసుకోండి. అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నది ఇథిలిన్ ఆక్సైడ్ అనేది గ్రూప్ 1 కార్సినోజన్ అని. అండ్ మోస్ట్లీ ఈ ప్రొడక్ట్స్ మనకి ఎక్కువ అవైలబిలిటీలో ఉంటాయనేది నాకు ఐడియా లేదు బయట మార్కెట్స్ లో. ఇవి మన దగ్గర కూడా ఎక్కువ అవైలబిలిటీలో ఉంటే కొంత జాగ్రత్తగా ఉండడం బెటర్. ఫ్రెండ్స్, ఒక బిగ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది PNGRB వాళ్ళ దగ్గర నుంచి, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ మెంబర్ వాళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ గా ప్రైసింగ్ ని డిసైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ బోత్ GSPL గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ రిలేటెడ్ గాను అండ్ GAIL గెయిల్ రిలేటెడ్ గాను కీగా మారుతున్నాయి. ఇవాళ మీరు గమనిస్తే GSPL స్టాక్ 20% దగ్గరగా చాలా టైం వరకు లోయర్ సర్క్యూట్ లో ఉండి తర్వాత రికవర్ అయింది. మళ్ళీ అగైన్ ఒక 19% దగ్గరగా నెగిటివ్ లో ఎండ్ అయింది. అసలు ఏం జరిగింది దీని రిలేటెడ్ గా మనం గమనిస్తే GSPL వాళ్ళు చాలా టైం బ్యాక్ PNGRB వాళ్ళని, ఈ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ మెంబర్ వాళ్ళని, ప్రెసెంట్ ఉంటున్న మా గ్యాస్ ప్రైజెస్ ని 50.8 MMBTU కి పెంచండి అని అడిగారు. ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి పెంచండి, 34 నుంచి 50.8 కి పెంచండి అని అడిగారు. కాకపోతే PNGRB వాళ్ళు పెంచడానికి బదులు 47% కట్ చేశారు. ఫ్రమ్ 34 to 18 MMBTU కి వాళ్ళ ప్రైజెస్ ని కట్ చేస్తుండడం, సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ కమింగ్ క్వార్టర్స్ ఒక ప్రాఫిట్స్ వీళ్ళు ప్రైస్ ని 47% కట్ చేశారు. కాబట్టి వీళ్ళ ఆపరేషనల్ కాస్ట్లు వీటిలన్నిటి తీసి చూస్తే డైరెక్ట్లీ ప్రాఫిట్ పరంగా చూసినప్పుడు 37% ఇన్ ద మినిమం కేస్, 45% ఇన్ ద మాక్సిమం కేస్ వీళ్ళ ప్రాఫిట్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో వీళ్ళు ఏదైతే సప్లై చేస్తుంటారో ఆ ప్రైజెస్ 47% దగ్గరగా కట్ చేస్తూ డెసిషన్ ని తీసుకుంటూ ఉండడం, వీళ్ళ ప్రాఫిట్స్ ఎలాగో 30% అబో దగ్గరగా కరెక్ట్ అవుతాయి. కాబట్టి స్టాక్ ఇవాళ చాలా సేఫ్ వరకు లోయర్ సర్క్యూట్ లో ఉంది. లోయర్ సర్క్యూట్ నుంచి బయటికి రావడానికి కూడా ప్రధాన కారణం వీళ్ళు PNGRB వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఛాలెంజ్ చేసి వాళ్ళకి అగైనెస్ట్ గా ప్రైజెస్ పరంగా వాళ్ళు తీర్పును తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయని. యాక్చువల్లీ ఇంత కట్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి అగైనెస్ట్ గా వెళ్ళి వీళ్ళు ఆర్డర్ ని తెచ్చుకుంటారు, ప్రైజెస్ స్టెబిలైజ్ చేయించుకుంటారు. మరి ఇంత కట్ అయితే కాదు, వాళ్ళు ఏదో రకంగా లీగల్ గా మూవ్ అవుతారని అయితే మార్కెట్ అనుకుంది. బట్ PNGRB వాళ్ళు మాత్రం క్లియర్ గా నాట్ ఓన్లీ ఫర్ GSPL ఇతర కంపెనీస్ పరంగా, పర్టికులర్ గా గెయిల్ పరంగా కూడా వాళ్ళ టారిఫ్ ఎంత ఉండాలన్న దానిపై డిస్కషన్ అవుతుంది. మోస్ట్లీ ఇంకో 2-3 నెలల్లో గెయిల్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారని, వాళ్ళ స్టాండ్ GSPL ప్రైస్ కట్ పరంగా క్లియర్ గా ఉందని ఎలా అప్డేట్ చేస్తుండడం అగైన్ స్టాక్ లో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. మరి చూడాలి వీళ్ళు లీగల్ గా మూవ్ అయ్యి ఏదైనా వీళ్ళకి పాజిటివ్ గా తీసుకురాగలరా అని. నెక్స్ట్ MCX గురించి మాట్లాడుకోవాలి. MCX రిలేటెడ్ గా ఎక్కువగా జరిగే ట్రేడింగ్ అంతా యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది? క్రూడ్ ఆయిల్ అలాగే నేచురల్ గ్యాస్ లో కదా. అందులోకి FPIs ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ FIS కానివ్వండి, వాళ్ళు కొన్ని గ్రూప్స్ ఇండివిజువల్స్ కానివ్వండి, ఫ్యామిలీ ఆఫీసెస్ కానివ్వండి అండ్ కార్పొరేట్స్ కానివ్వండి, వాళ్ళు ఈ క్రూడ్ ఆయిల్ అలాగే నేచురల్ గ్యాస్ లో ట్రేడ్ చేసుకోవచ్చు అనేలా గేట్స్ ని ఓపెన్ చేస్తుండడం, అది వీళ్ళ పరంగా ఉంటున్న వన్ ఆఫ్ ద హై ట్రేడెడ్ సెగ్మెంట్. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనకి గెయిన్ కనిపించింది. సో ఫర్దర్ గా FIS కూడా ఫారెన్ వాళ్ళు కూడా ట్రేడ్ చేసి అక్కడ వాల్యూమ్స్ పెరుగుతాయని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే April 18th వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసింది. వీళ్ళకి USA లోనే లార్జెస్ట్ ప్యాసింజర్ వెహికల్ ప్రొడ్యూసర్ అయిన ఒక కంపెనీ దగ్గర నుంచి పవర్ ట్రైన్స్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ లభించింది అని. సో లార్జెస్ట్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ తయారీ చేస్తున్నది టెస్లా వాళ్ళు. సో ఎలాన్ మస్క్ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది అనగానే స్టాక్ లో గెయిన్ మనకు కనిపించింది. బట్ ఇప్పుడు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నది ఆ ఆర్డర్ ఏదైతే వీళ్ళు వచ్చిందని ఎక్స్చేంజెస్ కి చెప్పారో అది హోల్డ్ లో పెట్టారని. దీనికి ప్రధాన కారణం ఎలాన్ మస్క్ గారు ఇస్తున్న అప్డేట్. తను నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఇండియాని విజిట్ చేస్తారు, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే కనిపించాయి కదా. కానీ డ్యూ టు టెస్లా రిలేటెడ్ గా ఉంటున్న కొన్ని ఇంపార్టెంట్ బిజీ స్కెడ్యూల్స్ కారణంగా ఇండియాలోకి తను రావడం డిలే అవుతుందని
మోస్ట్ పాసిబుల్లీ అనుకున్నట్టు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కాకుండా చాలా టైం తర్వాత తను ఇండియాకి వస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో తను ఇండియాకి రావాల్సిన టైం డిలే అవుతూ ఉండడం కాబట్టి దీనికి కొద్ది డేస్ బ్యాక్ ఏదైతే ఆర్డర్ వాళ్ళకి లభించిందని మార్కెట్ లో అప్డేట్స్ వచ్చాయో దాన్ని కూడా హోల్డ్ లో పెట్టారు. రెండు ఒకేసారి జరుగుతూ ఉండడం టెస్లా రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇండియాలో కొంత డిలే అయ్యే ప్రాసెస్ మార్కెట్ కి అర్థం అవుతుండేసరికి దాని రిలేటెడ్ గా ఏ యుఫోరియా అయితే బిల్డ్ అయిందో ఎలాన్ మస్క్ గారు వస్తారు టెస్లా ఇన్వెస్ట్మెంట్స్ అనే యుఫోరియా ఏదైతే బిల్డ్ అయిందో అది కొంత కూల్ ఆఫ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎస్ బ్యాంక్ లో ఉంటున్న వాటాని పర్టికులర్ గా బ్యాంక్స్ హోల్డ్ చేస్తున్న వాటా ఉంది కదా, ఎస్బీఐ వాళ్ళు అయితే 26% వాటాని హోల్డ్ చేస్తారని వీళ్ళతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్, కోటాక్ ఇంకా ఇతర బ్యాంక్స్ అన్ని కూడా ఎస్ బ్యాంక్ క్లిష్ట కాలంలోకి వెళ్ళినప్పుడు ఇందులో ఈక్విటీలో వాటాని రైజ్ చేశారు కదా, ఆ వాటాని ఎగ్జిట్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా ఒక బిగ్ ఇన్వెస్టర్ కోసం చూస్తున్నాయని ఎమిరేట్స్, ఎన్బిడి వాళ్ళు, సుమిటోమో వాళ్ళు ఇలా యుఎస్, జపాన్ ఇలా బిగ్ ప్లేయర్స్ ఎస్ బ్యాంక్ లో వాటాను కొనేందుకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని, ఇలా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చి ఎస్ బ్యాంక్ ని స్ట్రాంగ్ గా గ్రో చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, బ్యాంక్స్ తమ వాటాని పర్టికులర్ గా ఎస్బీఐ వాళ్ళు తమ వాటాని ఎగ్జిట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారనేలా డేటా కనిపిస్తూ ఉండడం, సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇదేది కూడా అఫీషియల్ కాదు వస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. మరి చూడాలి నిజంగానే బిగ్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించి ఎంటర్ అవుతారా అని. అండ్ నేను వెయిట్ చేస్తున్నది ఒకవేళ ఎంటర్ అవుతున్నా వాళ్ళు ఏ వాల్యుయేషన్ లో ఎంటర్ అవుతారు, ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ తీసుకుంటారా లేదైనా స్టీప్ డిస్కౌంట్ లో ఎస్బీఐ దగ్గర నుంచి స్టేక్ ని కొంటారా. ఇన్వెస్టర్స్ ఆ సెకండ్ పాయింట్ ని జాగ్రత్తగా గమనించాలి. ఎంటర్ అవడమే కాదు ఏ వాల్యుయేషన్స్ లో ఎంటర్ అవుతున్నారు అనేది కూడా అప్డేట్ వస్తున్నప్పుడు స్టాక్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి అనకాపల్లి విశాఖపట్నం దగ్గర ఉంటున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ ఫ్రమ్ 15th ఏప్రిల్ టు 19th ఏప్రిల్ జరిగిందని అండ్ జరిగిన ఇన్స్పెక్షన్ పరంగా ఎటువంటి ఇష్యూస్ కూడా వీళ్ళకి రాకుండా సక్సెస్ఫుల్ గా ఆ ఇన్స్పెక్షన్ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు కంప్లీట్ చేశారనేలా అప్డేట్ ఎక్స్చేంజెస్ కి చేస్తున్నారు. నెక్స్ట్ హొనాసా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. హొనాసా కన్స్యూమర్ అంటే మామా ఎర్త్ అనే గుర్తొస్తుంది, బట్ వీళ్ళ అండర్ లో మామా ఎర్త్ తో పాటు ఎకోలాజికా, డర్మాకో ఇలాంటి వివిధ బిజినెస్ లను రీసెంట్ టైమ్స్ లో ఎక్వైర్ చేసిన బిజినెస్ లు కూడా చాలా ఉన్నాయి. అందులో మామా ఎర్త్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న బిజినెస్. ఆఫ్టర్ మామా ఎర్త్ 500 crore యాన్యువల్ రెవెన్యూ రన్ రేట్ ని క్రాస్ చేసిన కంపెనీగా డర్మాకో అనే ఒక బ్రాండ్ రిజిస్టర్ అయిందని, నాట్ ఓన్లీ రెవెన్యూ రేట్ వీళ్ళు ఈవెన్ ఆపరేటింగ్ సైడ్ కూడా ప్రాఫిటబుల్ అయి బ్రేక్ ఈవెన్ మార్క్ ని అచీవ్ చేశారనేలా అప్డేట్ చేస్తుండడం. మామా ఎర్త్ తర్వాత ఇంకొక బ్రాండ్ కూడా ప్రాఫిటబుల్ బ్రాండ్ అయి వీళ్ళ కంపెనీ గ్రోత్ కి హెల్ప్ అవుతుందనేలా మార్కెట్ లో అప్డేట్స్ వస్తూ ఉండడం స్టాక్ ప్రైస్ ఇవాళ పెరిగింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన రెడ్ మార్క్ ఏంటంటే మే 2nd ఆల్మోస్ట్ 15.7 crore షేర్స్ అంటే 48.6% ఈక్విటీ ఈ కంపెనీ రిలేటెడ్ గా లాక్ ఇన్ నుంచి విడుదల అవుతుంది. ఐపీఓ లాక్ ఇన్ ఉంటుంది కదా, అది ఆ పాయింట్ కి విడుదల అవుతుంది. ఎవరైనా సెల్ చేయాలనుకున్న వాళ్ళ 48.6% ఈక్విటీ నియర్లీ 15.7 crore షేర్స్ ని ఎవరైనా సెల్ చేయాలనుకుంటే చేయొచ్చు. కాబట్టి ఆ టైంలో స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉండడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో బిజినెస్ పరంగా గుడ్ గ్రోత్ వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్టాక్ ని ఫర్దర్ గా ట్రాక్ చేస్తూ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా మే 2nd తర్వాత అది ప్లాన్ చేయడం బెటర్ అవుతుంది. ఆ పాయింట్ లో వోల్టాలిటీ స్టాక్ పరంగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే స్టాక్ రిలేటెడ్ గా 84.83% వాటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరే ఉంది కదా. సో మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ప్రకారం, సెబీ వాళ్ళ నార్మ్స్ ప్రకారం అది 75 or బిలో ఉండాలి. కాబట్టి ఆల్మోస్ట్ 9% దగ్గరగా వాటాని గవర్నమెంట్ అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ వీళ్ళు అమ్ముతున్నది కానీ ఓఎఫ్ఎస్ రూట్ ద్వారా అయితే మాత్రం మోస్ట్లీ అది తక్కువ ప్రైస్ కి వీళ్ళు అమ్ముతారు కాబట్టి మార్కెట్ ప్రైస్ కంటే, దాని అప్పుడు స్టాక్ రిలేటెడ్ గా టెంపరీగా నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ని లాంచ్ చేశారు. 133 రూపీస్ పర్ డే పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ రోమింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటున్నారు. సో వేరే ఒక కంట్రీకి వీళ్ళు అక్కడ సిమ్ తీసుకోవడం కంటే ఆ చార్జెస్ కంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది కొంత అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉండడం, ప్రాబబుల్లీ ఇది వీళ్ళ బిజినెస్ కి ఫర్దర్ గా యాడ్ అవుతుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ కొంత గెయిన్ అయింది. నెక్స్ట్ మ్యాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి వచ్చి మేనేజ్మెంట్ ఇస్తున్న ఇంటర్వ్యూ ప్రకారం వీళ్ళ FY25 గైడెన్స్ రెవెన్యూ గ్రోత్ పరంగా చూస్తే 20% to 25% గ్రోత్ విత్ ద మార్జిన్స్ ఆఫ్ 11% అండ్ ఆర్డర్ బుక్ కూడా 2100 crores దగ్గరగా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఇలా లాంగ్ టర్మ్ టార్గెట్ చూడండి ఆల్మోస్ట్ FY27 నాటికి 7000 to 8000 crore రెవెన్యూ మార్క్ ని అచీవ్ అవుతారంటున్నారు. ఇది కొంత ఇంపార్టెంట్ బికాస్ ప్రెసెంట్ ఉంటున్న రెవెన్యూస్ కానివ్వండి ఆల్మోస్ట్ 3000 crore ఉన్నాయి అండ్ ప్రీవియస్ గా చూస్తున్న 2000 crore అరౌండ్ ఇలా రెవెన్యూ మార్క్స్ ఉన్నాయి. అలాంటిది 7000 crore రెవెన్యూని బై FY27 కి వీళ్ళు అచీవ్ చేస్తారు అండం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ రిలేటెడ్ గా April 1st మనకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కదా, వీళ్ళ బిజినెస్ ని డీమర్జ్ చేస్తున్నారు. ఒకటి ముద్రా ఫ్యాషన్ రిలేటెడ్ గాను, ఇంకొకటి ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ రిలేటెడ్ గాని ఆ డీమర్జర్ ని ప్రెసెంట్ బోర్డ్ అయితే అంగీకరించింది. ఎవరెవరైతే ప్రెసెంట్ కంపెనీ
కంపెనీలో ఒక షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. కొత్తగా వచ్చి లిస్ట్ అవబోతున్న కంపెనీలో కూడా ఒక షేర్ ని అలాట్ చేస్తారనేలా వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ డీమర్జర్ అనౌన్స్ చేసినప్పుడు 11.5% దగ్గరగా స్టాక్ పెరిగింది. ఇప్పుడు బోర్డు కూడా అంగీకరించింది అన్నప్పుడు స్టాక్ ఇవాళ గెయిన్ అయ్యింది. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 3 years వీళ్ళు ప్రాఫిటబుల్ అయ్యారు. రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా మార్జిన్ సైడ్ మనకి పాజిటివ్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా ఫర్ ఫస్ట్ టైం ఇన్ 3 years పాజిటివ్ గా స్టాక్ రిలేటెడ్ గా నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మంచి నెంబర్స్ తర్వాత కూడా వాళ్ళ స్టాక్ ఓపెనింగ్ డౌన్ సైడ్ అయింది, నెగిటివ్ కూడా వెళ్ళింది. ఎందుకంటే ఇది రిలయన్స్ వాళ్ళ అండర్ లో ఉండడం, నైజీరియా అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఆర్డర్స్ వస్తాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం. ఇన్ఫాక్ట్ అలా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు లాస్ లో ఉన్న హైయర్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో స్టాక్ ని పెట్టింది. బట్ దాని రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ ఈ నెంబర్స్ లో కనిపించకపోతుండడం స్టాక్ డిసప్పాయింట్ అయింది. బట్ దాని తర్వాత కాన్ఫరెన్స్ కాల్ లో క్లియర్ గా మేనేజ్మెంట్ వాళ్ళు నైజీరియా అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి రావాల్సిన ఆర్డర్స్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తున్నారని ఎర్లీ FY25 మోస్ట్ పాసిబుల్లీ నెక్స్ట్ క్వార్టర్ ఆర్ నెక్స్ట్ క్వార్టర్ లో వీళ్ళు ఆ నైజీరియా నుంచి ఆర్డర్ కానీ రిలయన్స్ నుంచి ఆర్డర్ కానీ రిపోర్ట్ చేస్తారని. కాబట్టి ప్రెసెంట్ కనిపిస్తున్న 8,000 crore ఆర్డర్ లో ఈ ఆర్డర్ లేకపోతుండడం డిసప్పాయింట్మెంట్ అవ్వద్దనేలా ఇన్వెస్టర్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేస్తుండడం. ఫ్రమ్ లోస్ నియర్లీ స్టాక్ 15% దగ్గరగా రికవర్ అయి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెంబర్స్ బాగున్నాయి అండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఆర్డర్స్ కూడా FY25 లో వీళ్ళు రికవర్ చేస్తారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ సెంటిమెంట్ ని తీసుకొచ్చింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,280. ఇఫ్ ఈ జోన్ కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ 22,450 అండ్ అబౌవ్ 22,560. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 47,820 అండ్ అబిలో ఇవాళ తీసుకున్న సపోర్ట్ 47,633. ఈ జోన్ బ్రేక్ అప్ సైడ్ కి వస్తుంటే 48,200 అండ్ అబౌవ్ 48,470. సో ఇంపార్టెంట్ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక రేంజ్ అయితే డిస్కస్ చేయట్లేదు. నేను మార్కెట్ ని బులిష్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ప్రీవియస్ గా చూసిన రేంజ్ 22,500 to 21,700 చాలా దూరంలోనే ఉన్నాయి స్ట్రైక్ ప్రైజెస్. అండ్ మోస్ట్ పాసిబుల్లీ మనం అనుకున్న పాయింట్ నుంచి ఈ రేంజ్ లోనే మార్కెట్ లో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మూమెంట్ కనిపించింది. ప్రీమియమ్స్ లో కూడా ఒక గుడ్డిగా ఇవాళ విక్స్ పడ్డం కారణంగా కనిపించింది. కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇంకా 200-300 పాయింట్స్ మూవ్ అయితే రిస్క్ లోకి వెళ్తాం. కాబట్టి రేంజ్ బౌండ్నెస్ అయితే ఫర్దర్ గా మార్కెట్ లో ఏదైనా వీక్నెస్ అగైన్ 22,250 బిలో క్లోజ్ అయ్యేంత వరకు పక్కన పెడదాం. ఎల్స్ అన్నెసరీగా ఈ డైరెక్షనల్ మూవ్ లో మనం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో వీక్నెస్ కనిపించినంత వరకు రేంజ్ బౌండ్నెస్ ని చూడాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.